అండి. ఇవన్నీ నూనెలో వేపేసి పక్కన పెట్టేశానండి. మిరపకాయలు, ధనియాలు, కొంచెం మినపప్పు, అల్లం ముక్కలు వేపేసి పక్కకు పెట్టేశాను. ఇది కొత్తిమీర పచ్చడి అండి. కొత్తిమీరను కూడా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో బాగా ఈ కడిగేసి పెట్టుకుని కొత్తిమీరని బాగా వేపేసుకుందాం. ఇది బెల్లం వేసి చేసుకున్న కొత్తిమీర పచ్చడి అండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆపేసుకుని ఈ చింతపండులో వేడి నీళ్ళు వేసి చింతపండు తీసుకుంటే గుజ్జు బాగా వచ్చేస్తుందండి. ఆ ఏసులన్నీ కూడా తీసేసుకుని ఇప్పుడు మనం వేపుకున్న అన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసేసుకుని ఈ చింతపండు గుజ్జును కూడా మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుని చూడండి, ఏసులు ఉన్నాయి కదా, ఆ ఏసుల కోసం అలా తీసేస్తున్నాను అనమాట. ఇదిగోనండి, ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసుకుని పచ్చి వెల్లుల్లిపాయ గుడ్లు వేపలేదు కదండి. ఇప్పుడైతే కళ్ళుప్పు కూడా వేసేసుకుని మనకి రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుని జీలకర్ర, మనం వేపు పెట్టుకున్న కొత్తిమీర, బెల్లం వేసి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, బెల్లం పొడిని కూడా వేసి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే తాలింపుకి రెడీ పెట్టేసుకుందాం అండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ అంటే వేడెక్కిన తర్వాత ఇదిగో మూకుట్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకుంటే ఆ రుచి చాలా బాగుంటుంది అనమాట అండి. వేపేసుకుని కొద్ది మినపప్పు వేసుకుందాం అండి. శనగపప్పు కాదు, మినపప్పు వేసుకుని వేపుకుందాం. అసలు ఈ బెల్లం వేసిన కొత్తిమీర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం కరివేపాకు పచ్చడి, అల్లం పచ్చడి చేసుకుని ఎలా నిల్వ ఉంచుకుంటామో అలా 10 రోజులు ఇది నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల అయినా ఉంటుందండి. జ్వరం వచ్చి పులపురంగా ఉంది అన్నప్పుడు కొంచెం తొలిముద్దలో పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆకలి కూడా పుడుతుంది. చాలా మంచిది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం మిరపకాయలు, ఆవాలు కూడా వేసి వేపేసుకుందాం. ఇది రైస్లోకే కాదండి, రైస్లోని బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది, దోశల్లో బాగుంటుంది. చాలా బాగుంటుంది మనం చేసి నిలవ పెట్టుకుంటే. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేపేసుకుందాం. వేగిన తర్వాత మనం మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్న ఆ పచ్చట్లో వేసేసుకొని తాలింపు అంతా కూడా కలిపేసుకోవటమేనండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అయినా మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ అండి.